అందరికీ నమస్తే, నేను మీ అరవింద్. సో మన మెర్లియన్ గెలాక్సియా వినాయక చవితి సంబరాలను మనం కవర్ చేస్తున్నాము. సో ఈరోజు పూజ టైం అయింది, పంతులు గారు వచ్చేసిండ్రు. 5 minutesలో మనకు పూజ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వినాయక చవితి ఇన్ అవర్ అపార్ట్మెంట్. సో ఖచ్చితంగా చూడండి వీడియో ఎండ్ వరకు. పూజ తర్వాత మనకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా కవర్ చేద్దాం మనం. రెడీయా పూజకి? రెడీ అండి, రెడీ. అన్ని పూజ సామాన్ అన్నీ వచ్చినాయా? అన్నీ తీసుకొచ్చాము, అన్ని రెడీగా ఉన్నాయి. మరి మీ మేడం ఏరి? ఓకే ఓకే ఓకే. పూజ సామాన్ అన్ని పెట్టేసిండ్రా? ఓకే. అందరూ పూజకు వచ్చారు. సో పూజకి ఇచ్చిన నేమ్స్ ఇచ్చిన వాళ్ళు ఫ్లాట్ వాళ్ళు పూజ కూర్చున్నారు. సో వాలంటీర్గా అందరం హెల్ప్ చేసుకుంటున్నాం ఒకరికొకళ్ళం. ప్రసాదం వచ్చింది, వెళ్ళారు. అలాగే అందరూ భక్తులందరూ వచ్చారు, ఫ్లాట్లు అందరూ. సో పూజ స్టార్ట్ అయింది. కల్చరల్ రెస్పాన్స్ ఎట్లుంది? మనం చాలా బాగుంది, చాలా 3-4 days నుండి కష్టపడి అన్ని సెటప్ చేసినాం కదా. వాళ్ళు మెయిన్ అదే, అందరూ ఎవరన్నా ఏమన్నా నెగిటివ్ గా అయిపోయినా ఏం లేదు, అంత పాజిటివ్. చక్కగా అన్ని ఫ్లాట్స్ వాళ్ళు వచ్చారు. అలాగే పూజకి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. పూజ ఇప్పుడు బాగా జరుగుతుంది, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో అంతా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్పమన్నట్టే చెప్పారు. అయ్యా అంతేగా. గంధం కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఆ దీపారాధన దగ్గర ఒక పుష్పము 2 నక్షత్రాలు వేయండి. దీపారాధన దగ్గర పుష్పము 2 నక్షత్రాలు వేసి. పంతులు గారు, ఇప్పుడు వినాయక చవితి రోజు ఫస్ట్ పూజ చేస్తారు కదా, ఆ పూజను ఏమంటారు? వినాయక వ్రతం ఫస్ట్ రోజు చేసేది. ఓకే, వినాయక వ్రతం అంటారు. అవునండి. సో ఇప్పుడు వినాయక వ్రతం చేసిన తర్వాత ఒక దీపం పెడతారు కదా, అది ఎందుకు పెడతారు? అఖండ దీపారాధన అంటే అఖండంగా ఈ పూజ అవ్వడం కోసం మనం 5 రోజులు 3 రోజులు 9 రోజులు చేసుకుంటాం కదా. దాంట్లో మనం దీక్ష తీసుకుంటాం. ఆ దీక్షలో భాగంగా అఖండ దీపారాధన అంటే ఆగిపోకుండా స్వామివారి దగ్గర దీపం వెలిగింది. 9 రోజులు అంటే ఎన్ని రోజులు సెలబ్రేషన్స్ అయితే 9 రోజులు ఉంటే 9 రోజులు అది అఖండంగా వెలుగుతూ ఉంటుంది. ఒక్కసారి వేస్తున్నాం. క్షేత్ర సిద్ధునామే విదేనే విజయామి కామశ్వం కోశిక్వాసనో ప్రదాతి విషయేకే క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. యదైత్ర భయామహే తతో నో భైకృతి మధమం జైత్యనమదన్న ఊర్జగే విశ్వోదోతి స్థితా విశస్నజరుద్రః ఉదోషి విషయేంద్ర ప్రగేంద్ర స్థితా. బ్రో, ఏంది పరిస్థితి? మీరే చూస్తున్నారు కదా, అంత హడావడి. ఫస్ట్ డే వీఆర్ ఆల్ హ్యాపీ. అంతే, ఫస్ట్ పండగ ఇన్ అవర్ బిల్డింగ్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అరేంజ్మెంట్స్ అన్ని అనుకున్నట్టు జరిగినాయి? ఏమన్నా జరిగినాయి, ఇంకా బాగా జరిగినాయి. యాక్చువల్లీ అనుకున్నా బెటరా? ఇంకా బాగా జరిగింది. మీరే చూస్తున్నారు. మనమే వేసి మనమే చెప్పుకుంటే ఎట్లా చెప్పండి? వేరే ఎవరిని అడుగుదాం, అందరినీ అడుగుదాం. ఎవరు ఇక్కడ ఇందులో కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఏమంటారు, సడన్ సర్ప్రైజ్ ఎవరో ఒకరిని పిలిచి ఎలా ఉన్నారు అడుగుదాం. ఆయన అడగండి. ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్? ఎలా ఉన్నాయి? అల్టిమేట్. సో మీరు కమిటీ మెంబర్ కాదు కదా? ఇప్పుడు చెప్పండి, జెన్యున్ రివ్యూ చెప్పండి. Decoration was simple and crisp. And Vinayaka was ultimate. Like
ఐడల్ బాగుంది. ఐడల్ చాలా బాగుంది, కళ ఉంది ఫేస్ లో. ఎలా ఉందిరా వినాయకుడు చెప్పు అంకుల్ కి. ఆఫీస్ వినాయకుడు అంకుల్ కాదు అన్న. అన్న కిడ్సా? ఓకే కిడ్స్ కిడ్స్ కిడ్స్. ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే. డాన్స్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నావా? ఒక్కడువేనా? ఏ సాంగ్ తెలీదా? సాంగ్ తెలీదు కానీ డాన్స్ చేస్తున్నావా? ఓ మన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవడం కోసమై పరమేశ్వరుడు దేవతలందరి సమక్షంలో వినాయకుడి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఏంటండి ఏంటి వీళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్పి ఏం సరిగ్గా చేయలేదు కదా? లేదు కదా? బాగుందా? లేదు చాలా బాగుంది. మీరు కూడా ఉన్నారా? లేదు నాకు ఫేవర్ వచ్చింది ఇప్పుడే వచ్చాను. ఓకే అంటే కొంచెం ఎక్స్పెక్టెడ్ లెవెల్లో లేదని అనిపిస్తుంది. అవునా? మీకేమనిపించదు? ఆడియన్స్ అడుగుతున్నారా? అవును. లేదు చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. లేదు ఆఫ్ ఉంది. లేదు లేదు చాలా బాగా, అది ఆఫ్ చేసి అడుగుతున్నా. లేదు బాగా చేశారు. ఓకే మను మీరు మూవీని కాలే కదా? ఇంకా అవ్వలేదు. మరి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి? అరేంజ్మెంట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అసలు. ఎందుకంటే మనకి చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 10-15 మంది చెప్పాను. బయట ఫ్రెండ్స్ ఉన్నారు ఏంది కమిటీలో? మనోలే మన ధరణి మన కమిటీ మెంబర్స్ వాళ్ళ కోసం పాజిటివ్ చెప్తున్నారు. అలా ఏం లేదు, అలా ఏం లేదు. జెన్యూన్ రివ్యూ. సో కాకపోతే మీరు ఇంకా మూవీని కాకుండా టైం తీసుకొని ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ. సో అందరిని ఇన్వైట్ చేసినాము. అట్లా మీలాగా ఎంతమంది వచ్చారో ఒకసారి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అయితే ఓకేనా? ఓకే థ్యాంక్ డెకరేషన్ టీం మీరే కదా? ఏంటి డెకరేషన్ అని అంటున్నారు వచ్చిన వాళ్ళు? ఏంటి డెకరేషన్ అని అంటున్నారు వచ్చిన వాళ్ళు? అంత బాగుంది అంటున్నారా? లేదంటున్నారు. అడగండి. మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఎక్కువ బడ్జెట్ తీసుకున్నామని అన్నారు. ఆ బడ్జెట్ ఇక్కడ కనిపించట్లేదు అంటున్నారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నిమజ్జనం అన్ని. అట్లా ఇప్పుడేమైంది? తగ్గిందంట, ఏదో తగ్గింది అంటున్నారు. మీరు 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 ప్రసాదం కమిటీయా? మాకు డెకరేషన్. మీరు కూడా డెకరేషనేనా? చెప్పాలి మీరు. మీ వస్త్రాలంకారాల మీద పెట్టిన దృష్టి కాస్త ఇక్కడ పెడితే బాగుంది అంటున్నారు. ఏం తగ్గలేదు యాక్చువల్లీ. బడ్జెట్ మనం స్టేజ్ అది ఆ డిఫరెంట్ బడ్జెట్, మీకు వచ్చే బడ్జెట్ కూడా డిఫరెంట్. సో దాంట్లో ఇంకా మేము మిగిలించి ఇవన్నీ చేశారు. అంతేనా? అంతే. బట్ ఓకే ఏం తగ్గిందా ఇప్పుడు అన్న అందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ టైం నుంచి దూందాం. నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ రేపటి నుంచే ఫీడ్బ్యాక్ అడిషనల్ మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం. ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ బడ్జెటా? అడిషనల్ బడ్జెటా? లేదు సేమ్ బడ్జెట్. ఇంత బడ్జెట్ లో ఇంత ఉంది. బడ్జెట్ లో సర్ప్రైజెస్ లాగొట్టండి. ఓకే మీరు మీరు ప్రసాదం కమిటీ ప్రసాదం ఎక్కడ అని అడుగుతున్నారు అందరు. ఇంకా ఇంత లేట్ అయింది ఏంటి అంటే మీరు టైం కన్నా ముందు వచ్చి కానీ ప్రసాదం ఇంకా రాలే అంటున్నారు. నైవేద్యం అంటున్నారా లేదా? నైవేద్యం టైంకి ప్రసాదం వస్తుంది. అంత లేట్, అది చాలా లేటు. నైవేద్యం టైం రాలేదా? ఓకే రైట్ సరే, ఆ టైంకి రాకపోతే అప్పుడు మాట్లాడదాం. పూజ రైట్ అయిందా? పూజ టీం ఎవరు?
పూజా టీం ఇప్పుడు వాళ్ళని కదిలిస్తే కొడతారు, మళ్ళీ పూజా టీం ని కదిలిస్తే కొడతారు. పూజా టీం వాళ్ళు లేట్ చేసారు ఫస్ట్, దాని వల్ల ఈయన బచాయించిండు. పూజా టీం వాళ్ళు లేట్ చేయలే పాపం. కూర్చునేటోళ్ళు లేట్ చేసిండు. లేదు లేదు లేదు, పూజ కూర్చునేటోళ్ళు పూజ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర అర్ధ గంటకు వచ్చారు. అయ్యగారు ఏ టైంకి వస్తా అన్నాడు? 5:30 6:30కి వస్తా అన్నాడు. ఆయన 6:15కి వచ్చిండు. ఓకే, కానీ మన వాళ్ళు 6కి వస్తా అన్నారు, 7కి వచ్చారు. ఓ మనలో అయ్యగారు వచ్చిన తర్వాత వచ్చిందన్నమాట. వస్త్రాలంకరణ ఇండియన్ టైం తోటి కొంచెం ఐఎస్టీ అంటే రేపు మనము 5:30 చెప్పాలి. కరెక్ట్ గా ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చెప్పాం మేము, వాళ్ళు అలానే పడి. మీరే కదా నాకు మార్నింగ్ చెప్పింది టైం ఐఎస్టీ. మనం అవునా కదా? ఇండియన్ స్టాండర్డ్ టైం కన్నా ముందు చెప్పాలి. ఇప్పుడు 5:30 చెప్పాలి. అదే 5:30 చెప్తే 6:30 వచ్చేస్తాం. అది కామన్ అందరికి. ప్రసాదం ఐఎస్టీయా లేకపోతే నార్మలా? అది నార్మల్. ఓకే నైవేద్యం టైం కన్నా ఉంటాం. ఓకే రైట్. పూజ అయిపోగానే నైవేద్యం రెడీ. ఓకే చూడండి పబ్లిక్ ఇప్పుడు అయిపోయింది. పబ్లిక్ ఇవ్వరా? పబ్లిక్ ఇక్కడ 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 ఆన్లైన్ పబ్లిక్ ఆన్లైన్ పబ్లిక్ కి హాయ్ చెప్పినానా? హాయ్ సతీష్ గారు, నైవేద్యం టైం అయిందండి. నైవేద్యం ప్రసాదం టీం వాళ్ళు లేరండి. ప్రసాదం వచ్చిందా? నైవేద్యం టైం వస్తుందని చెప్పడం వచ్చేసి ఎంతమంది చూసినా కానీ దొరకలే. ప్రసాదం టీం దొరకం మేము. ఏది చూపించండి ప్రసాదం. ఇగో ఇక్కడ ప్రసాదం ఎక్కడ నుండి వచ్చింది? ప్రసాదం లింగంపల్లి నుంచి అండి. మా హేమంత్ గారు మాట్లాడారు, క్యాటరర్. ఓకే, ప్రసాదం కూడా క్యాటరింగ్ అయినా? ప్రసాదం క్యాటరింగ్. ప్రసాదం టీం వాళ్ళు 4 ఉన్నారా? ఎంతమంది మీరు? 3 ఇద్దరు. ఒకరు కట్టింగ్ చేయొచ్చు, ఒకరు కుకింగ్ చేయొచ్చు కదా అండి? ఏది ప్రసాదం కాదు అంటే మిగతా అరేంజ్మెంట్స్ మార్నింగ్ స్నానం చేయాలి అది. అందరూ అన్ని అరేంజ్మెంట్స్ లో ఉన్నాం కదా, సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి అవి చేయడం కష్టమవుతుందని చేస్తాం. మార్నింగ్ స్నానం చేసుకొని చేయొచ్చు కదా? మార్నింగ్ స్నానం, కానీ వీక్ డేస్ లో అందరూ ఆఫీసులు ఉంటాయి కదా, స్నానం చేయరంటారు. ఆఫీసులు ఉంటాయి కదా, ఇంత టైం ఉండదు. ప్రసాదం చేసేంత టైం ఉండదు. ఇట్లా పూజ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇట్లా వస్తున్నారు. అంతా ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్ళాలి. ఇప్పుడే స్టార్ట్. నెక్స్ట్ టైం నెక్స్ట్ డే రివ్యూ సెట్ అయిపోతుంది చూడండి. ఓకేనా? ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయండి. అందరూ ప్రసాదం తీసుకున్నాక పక్కకు వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. లభితాన్య స్టేజ్ దగ్గరికి రావాలి. 911 ప్లాట్ఫామ్ హరిప్రియ గారు లభితాన్య తీసుకొని ఈ మైక్ దగ్గరికి రండి. కల్చరల్ యాక్టివిటీ ఇన్ఛార్జెస్ ఎవరండి? ఎవరెవరండి? శ్రావ్య, ఇంకా గీత ఉన్నారు, ప్రసన్న, పావని, రాజేష్. ఓకే, 6 మెంబర్స్ మేము. మీ 6 మెంబర్స్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా? అట్లుండదు, ఫస్ట్ మీరు వేయాలి. మీరు వేస్తేనే మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎట్లా వేస్తారో చూస్తాం తర్వాత. లేదు, మీరు ఫస్ట్ వేయాలి. ఇప్పుడు స్టేజ్ మీద ఫస్ట్ మీ పేరు అనౌన్స్ చేస్తాను నేను.
ఎట్లుందండి? మంచిగా ఉంది. ఓకేనా? బాగానే చేసిండ్రా? యా ఇట్స్ ఆల్ గుడ్. ఓకే, వాళ్ళకి ఏమన్నా నెగిటివ్ రివ్యూ ఉందా? నో, సో ఫార్ అయితే ఏం లేదు. డెకరేషన్ కూడా బాగుంది. ఓకే, ఎలా ఉందండి? ప్రసాదం ఎలా ఉంది? డెకరేషన్ సూపర్. ఈవెంట్ ఎట్లా నడుస్తుంది? ఎవ్రీథింగ్ ఇస్ అరేంజ్మెంట్స్ ఆల్ గుడ్. ఆల్ గుడ్. ఏమన్నా నెగిటివ్ ఉంటే చెప్పండి, మనల్ని రెక్టిఫై చేస్తామంటున్నారు. నో నో ఆల్ ఫైన్. ఓకే, మీ పర్ఫార్మెన్స్ ఏం లేదా? మాది లాస్ట్ డే అండి, ఇప్పుడు కాదు. మీరు ఎంతమంది ఉన్నారు? మేము 6 members ఉన్నాము. ఐఎమ్ లక్ష్మీ శ్రావ్య. వి ఆల్సో హ్యావ్ ప్రీతి, గీత, పావని గారు, రాజశ్రీ, ప్రసన్న. Can you ask them to come onto the stage? And Swarupa. Cultural team, can you please come onto the dais? Andaru please. Swarupa garu, Pavani, Rajashri. Pavani garu, ha. మేము లాస్ట్ డే వేస్తాం డాన్స్. సో మీరేనా టీమ్? Pavani garu. Okay. Yeah, we're a team of 7. So andaram divide చేసుకున్నాం like activity wise, and we have planned it throughout the 9 days. Okay. So every day we're going to have singing, dancing, everything. And Dandiya performance is on Saturday for all of the ladies specially. So we invite everybody there. We also have practice sessions from tomorrow. ఓకే, ఒకసారి మైక్ ఇస్తారా? సాయి గారు ఒక సాంగ్ ప్లే చేయండి, మన వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. ఇప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ వీళ్ళదే, ఎందుకంటే వీళ్ళే అందరినీ ట్రైన్ చేసిండ్రు కాబట్టి వీళ్ళే ఫస్ట్ చేయాలి. ఏమంటారు? కరెక్టేనా? కరెక్టేనా? ఇంకొందరు ఫ్రెండ్స్ ఉన్నారంట వీళ్ళకి, వాళ్ళు కూడా పైకి వస్తే చేస్తారంట. వస్తున్నారా? మిమ్మల్ని రమ్మంటున్నారు వాళ్ళు. మీరు వస్తే చేస్తారంట. మీరు వస్తే వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారంట మీతో పాటు. చేస్తారంట, రండి. రెడీయా? సాయి గారు సాంగ్. ఏ సాంగ్ కావాలి? ఎనీ సాంగ్, ఎనీ సాంగ్, ఎనీ సాంగ్. అది మన హారతి సాంగ్ ఉంటుంది కదా, అది పెట్టండి. ఎన్ని సాంగ్ అన్నారు కదా. అందరూ మిమ్మల్ని చూపిస్తున్నారు, మీరు రావాలంట. ఏంటండి? పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళే కదా, వాళ్ళే చేయాలి. కాకపోతే వాళ్ళు మీ సైడ్ చూపిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నారు. అక్కడే ఉండేదాన్ని కదా, నాకు వస్తే కనుక నాకు రాదు, నాకు వచ్చంట మీకు.
समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा शक्ति सहित गणपतिं सॉन्ग गा 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 म ग नि सा रि सा गा 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 म ग नि सा रि सा नि सा नि रि सा रि ग सा गा 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 म ग नि सा रि सा म ग नि ग सा प सा नि सा नि प सा ग रि नि ग रि नि प सा ग रि नि प सा ग रि नि ग रि नि प सा ग रि पद प म ग म ग रि सा रि सा नि प द नि सा पद प म ग म ग रि सा रि सा नि प द नि सा शक्ति सहित गणपतिं शङ्करादिसेवितं विरक्त सकल मुनिवरसुर राजविनुत गुरुगुहं भर्तानुकोशकं भवसुतं विनायकं भर्तानुकोशकं भवसुतं विनायकं भक्तिमुक्तिप्रदभूषितङ्गं रक्तपदम्बुज भावयामि मुक्तिमुक्तिप्रदभूषितङ्गं रक्तपदम्बुज भावयामि शक्तिसहित गणपतिं शङ्करादिसेवितं Thank you for giving this opportunity. ओम श्री कृष्ण परमात्मने नमः। अथ पंचमोऽध्यायः कर्म संन्यासयोगः। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेययेतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं। श्रीभगवानुवाच संन्यासः कर्मयोगस्य निःश्रेयस्करावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते। ज्ञेयः नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम्। यच्छाङ्ख्यै प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते। एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति संन्यासस्तु महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। సో ఇది మన ఈరోజు ఫస్ట్ డే పూజ అండ్ సెలబ్రేషన్స్. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ డే పూజ అండ్ సెలబ్రేషన్స్. సో ఖచ్చితంగా రేపటి నుండి 6 PM స్టార్ట్ చేస్తారంట. ఈవినింగ్ 6 PM కల్చరల్ యాక్టివిటీస్, దెన్ ఆఫ్టర్ పూజ ఉంటుంది. సో ఖచ్చితంగా మా వీడియోస్ అన్నీ చూడండి, ప్లస్ పూజ ఇవన్నీ అటెండ్ అయ్యి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.